తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ కూటమి ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్న మా ఆడబిడ్డలు మీ ఉత్సాహం చూశాను. వర్షం రాకపోతే గన్నవరం అదిరిపోయేది, దద్దరిల్లేది. ఒక సంకల్పం చేశారు, వర్షమైనా లెక్కలేదని తడుస్తూ మీటింగ్ పెట్టామంటే ఇది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను, శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటాను, గుర్తు పెట్టుకుంటాను. గన్నవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు ఇండిపెండెంట్ తో కలిపి గెలిచింది ఇక్కడ మనమేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారి గెలుపు గోడ మీద రాసేసుకున్నాం. పిల్ల సైకో ఓడిపోవడం ఖాయం. ఎగిరెగిరి పడ్డావు. చెప్తున్నా, నా దగ్గర తోక తిప్పితే తోక కట్ చేస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టాం. మా తమ్ముళ్ళు ఉన్నారు, పోరాడారు, నన్ను అవమానించినప్పుడు పోరాడారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి మిమ్మల్ని జైల్లో పెడితే వీరోచితంగా పోరాడిన నా తమ్ముళ్ళని, నా కుటుంబ సభ్యుల్ని ఎప్పుడూ జీవితంలో మర్చిపోలేను. త్యాగాలు చేశారు, పోరాటాలు చేశారు. ఇప్పుడు వెంకట్రావు గారు వస్తే ప్రతి ఒక్కరూ ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడు మారిగా యుద్ధానికి సిద్ధమని ముందుకు పోతున్నారు. నేను అందుకనే హామీ ఇస్తున్నా, బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఇచ్చాం. ఇంటింటికి తీసుకెళ్ళండి. ఒక రోజే టైం, రోజు రోజుకు పెరుగుతా ఉంది. ఒక పక్క మీరు చెప్పాల్సింది, ఆడబిడ్డలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి ఆడబిడ్డకు 1500 రూపాయలు నెలకు, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీకు హామీ ఇస్తున్నా. వీళ్ళకే కాదు, తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా.